ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారంటండి. ఎందుకంటే అమిత్ షా గారిని కలవడానికి. ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రశ్న ఒకటి వస్తుంది, సాక్షిలో పెద్ద వార్త వస్తుంది. ఆయన పోలవరం గురించి అడిగారు, ప్రత్యేక హోదా గురించి అడిగారు, ఇంకా దాని గురించి అడిగారు, దీని గురించి అడిగారు అని. ఇవేమీ మాట్లాడరు అట్లా మాట్లాడేది పూర్తిగా పాలిటిక్స్. ఇప్పుడు కీలకమైన టైం కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ సపోర్ట్ కోసం రేపు జరగబోయే ఎన్నికల్లో దాని గురించే మాట్లాడడానికే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళుతున్నాడు అని చెప్పి అందరూ చెప్పే మాట అండి. ఇక చివరగా ఈ ఇంటర్నేషనల్ బ్యాటిల్ రేట్ అనేది పెట్టబోతున్నాం స్కూల్స్లో, మేమంతా మార్చేసాము, చాలా రెవల్యూషనరీ చేంజెస్ పట్టుకొస్తున్నాము స్కూల్ ఎడ్యుకేషన్లో అని చెప్పుకుంటే చాలామంది భజన కూడా చేస్తున్నారు. అందులో ఒకటి ఐబీ అండి. ఏమిటి ఐబీ? ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ అనేటువంటి ఒక సంస్థ అనమాట. అది ఒక అంతర్జాతీయ విద్యా బోధనా విధానం అది ఐబీ అనేది. అయితే ఐబీ అనేది యాక్చువల్గా చాలా హై స్టాండర్డ్ ఉంటుంది. అంటే హై స్టాండర్డ్ అంటే దాని ప్రకారం మీరు అన్ని వసతులు కల్పించాలి. టీచర్స్ కూడా సరిగ్గా ఉండరు మన దగ్గర, తగినంతమంది టీచర్లు కూడా లేరు, ట్రైన్ టీచర్లు అసలే లేరు. కానీ ఐబీ పెడుతున్నాను అని చెప్పాడు. పెడుతున్నానని చెప్పి సరే నెక్స్ట్ ఇయర్ నుంచి పెడతారు, 2035 నాటికి కానీ అది కంప్లీట్గా కాదండి. కానీ ఇవాళ అన్ని పత్రికల్లో ఇంక్లూడింగ్ సాక్షి పత్రికల్లో ఫస్ట్ వేసుకుంటారు కదా 2 పేజీల యాడ్స్. ఇంతకుముందు కూడా చెప్పాను, గతంలో ఏంటంటే చాలా ఎక్కువ ఇస్తే 1 పేజీ యాడ్, 1 పేజీ కూడా ఇచ్చేవారు కాదండి గతం. ఇప్పుడు 2 ఫుల్ పేజీల యాడ్లు ఇచ్చుకుంటాడు ప్రతి ఎవ్రీ అదర్ డే, కనీసం వారానికి ఒక రోజు. కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. సో 2 పేజీలు వేసుకున్నాడు ఇవాళ. ఏమిటయ్యా అంటే ఇదిగో ఐబీ భాగస్వామ్యం బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము, ఐబీ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. అది యాక్చువల్గా 2025లో 1వ తరగతిలో ప్రవేశపెడతారండి. మరి 2025లో వేసుకోవచ్చు కదా అడ్వర్టైజ్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఇంకా ఏమీ ప్రవేశపెట్టలేదు కదా, దానికి చాలా కింద గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్క్ చేస్తారో లేదో కూడా ఎవరికి తెలియదు. 2025లో 1వ తరగతిలో ప్రవేశపెట్టబోయే ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ గురించి ఇవాళ అన్ని పత్రికల్లో 2 ఫుల్ పేజీల యాడ్స్ ఇచ్చి కనీసం 70-80 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటారండి, మినిమం అనమాట. అది అన్ని పత్రికలకి అన్నిటికీ కలిపి ఆ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తన ఇమేజ్ని పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నాడు. తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారండి. ఒకరేమో దాసోజు శ్రవణ్ కుమార్, ఇంకొకరు కుర్రా సత్యనారాయణ అని చెప్పి. దీనిని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ గారికి పడదు కాబట్టి తెలంగాణలో ఆవిడ నిరాకరించింది వాళ్ళని నామినేట్ చేయడానికి. ఏమని చెప్పింది? ఈ దాసోజు శ్రవణ్ అనే ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను నామినేటెడ్ పదవి ఇవ్వను ఎమ్మెల్సీగా. కుర్రా సత్యనారాయణ అనే ఆయన కూడా ఏదో కారణం చెప్పి ఆయన కూడా ఇవ్వలేదు. ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ పార్టీ ఒక అధికారంలో ఉన్న పార్టీ, బీఆర్ఎస్ అంటే మనకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, కేసీఆర్ పట్ల అనుకూలత ఉండొచ్చు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఇక్కడ పద్ధతుల ప్రకారం చూస్తే ఒక ప్రభుత్వం రికమెండ్ చేసినప్పుడు ఎమ్మెల్సీ పదవికి ఫలానా వాళ్ళని ఇవ్వండి అని చెప్పి గవర్నరుకి వ్యతిరేకించేటువంటి అధికారం ఉన్నదా, దాన్ని తొక్కిపెట్టేటువంటి అధికారం ఉన్నదా లేదు అనేది నా అభిప్రాయం అండి. మన ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలి. మనకి ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ గవర్నర్కి అటువంటి అధికారాన్ని రాజ్యాంగం ఇవ్వలేదు. ఇవ్వని అధికారాన్ని వాళ్ళు తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా ఇక్కడ పనిచేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి అధికారం గవర్నర్లకు లేదు. గవర్నర్లు కొన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అడ్వైజ్ చేయొచ్చు ప్రభుత్వానికి, ఆ పని చేయరండి. ఎప్పుడు ఆ పని చేయకుండా ఈ విధంగా దొడ్డిదావన తొక్కి పెడతారు. ఆ విధంగా తొక్కి పెట్టారు. శ్రవణ్ కుమార్ అనే అతను ఆ రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో, అంతకుముందు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, అంతకుముందు కాంగ్రెస్లోనే ఉన్నాడు, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు, చదువుకున్నవాడు, పిహెచ్డీ చేసినవాడు దాసోజు శ్రవణ్. సరే అవి పక్కన పెడితే గవర్నమెంట్ రికమెండ్ చేసింది వాళ్ళిద్దరినీ కూడా. రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేయటం అనేది బహుశా ఫస్ట్ టైం అండి ఇంతవరకు. ఎందుకంటే అన్ని చోట్ల ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, మరి అక్కడ గవర్నర్ ఎట్లా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి ప్రభుత్వం ఎవరిని చెప్తే వాళ్ళని నామినేట్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదండరామరెడ్డి గారిని, అలాగే సియాసత్కు చెందినటువంటి ఒక జర్నలిస్ట్ అండి ఆయన అమీర్ అలీ ఖాన్, వారిద్దరిని నామినేట్ చేస్తే దానిని వెంటనే ఆమోదించింది గవర్నర్ తమిళిసై గారు. మరి కోదండరామరెడ్డి గారు ఒక పార్టీ నాయకుడు. నేను కోదండరామరెడ్డి గారు కానీ ఈయన మరొక వ్యక్తి అమీర్ అలీ ఖాన్ గారు ఏమండి, వాళ్ళిద్దరికీ ఇవ్వకూడదని కానీ వాళ్ళిద్దరికీ అర్హత లేదని కానీ చెప్పడం లేదు. ఖచ్చితంగా కోదండరామరెడ్డి గారు అందరికీ తెలుసు, ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇన్ఫాక్ట్ ఆయన నాకు సీనియర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అయినా. వారిద్దరికి అర్హత ఉంది, కానీ గవర్నర్కు ఉన్నదా ఈ అధికారం అనేది నా ప్రశ్న. గవర్నర్ ఇక్కడేమో అంగీకరించారు, ఆమోదించారు, అక్కడేమో వ్యతిరేకించారు. దీని మీద కోర్టుకు వెళ్ళారు వాళ్ళు, పాత వాళ్ళు. వెళితే ఇప్పుడు కోర్టు ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసిందట.
అది ఇప్పుడు తాజా వార్త. కాబట్టి గవర్నర్కి ఈ రకమైనటువంటి విచక్షణాధికారాలు లేవు అనేది నా పాయింట్ అండి. ఇవ్వండి ఇవాల్టి వార్తలు, వాటి విశ్లేషణ.